నా దేవుడు మందిరానికి వస్తున్నాడు కాబట్టి నేను పెందలాడనే మందిరంలో ఉండాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి అనే మాట మనం విన్నట్లయితే మన హృదయము సంతోషించాలా. మన హృదయములో సంతోషించట్లేదంటే, వాక్యం వినడానికి మనకి సంతోషం రావట్లేదంటే, దేవుని మందిరానికి వెళ్ళడానికి మనకు సంతోషం రావట్లేదంటే మనం చచ్చిపోయామని. పోరాటం కాదు, చచ్చిపోయిన శవంలా మార్చబడ్డాం. మనం పూర్తిగా చచ్చిపోతే మనం పోరాడలేము. చచ్చిపోయిన వాడి హృదయంలో నుంచి, చచ్చిపోయిన బాడీలో నుంచి అవుతుంది దుర్వాసన వస్తుంది. మీరు గమనిస్తే చచ్చిపోయిన వాడిలో నుంచి పురుగులు బయటకు వస్తాయి, చచ్చిపోయిన వాళ్ళ నుంచి కుళ్ళును కొంపు బయటకు వస్తుంది. ఈరోజు మనం ఒక వ్యక్తితో మంచిగా మాట్లాడుతున్నామంటే మనం ఇంకానూ బ్రతికే ఉన్నాం. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మన మాటలు చెడ్డగా ఉన్నాయంటే, మన మాటలు ఇతరులను గాయపరిచేలా ఉన్నాయంటే, మన మాటలు ఇతరులను హేళనపరిచేలా ఉన్నాయనంటే మనం చచ్చిపోయామని. ఆత్మీయంగా మనం చచ్చిపోయాం కాబట్టే మనం కంపు కొడుతున్నాం. ఆత్మీయంగా చచ్చిపోయినాడు దేని మీద పోరాడు. ఇంటికి వెళ్ళి సినిమాలు చూస్తాడు, భయం అనిపించదు. ఏం కాదు, సినిమా చూస్తే ఏమైద్దా, సీరియల్ చూస్తే ఏమైద్దా, మందు తాగితే ఏమైద్దా, జలసా చేస్తే ఏమైద్ది పోయా, లోకములు కలిస్తే ఏమైద్దా, ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఆదివారం వస్తా అంటాడు. ఎందుకు? ఆడు ఆల్రెడీ పట్టబడ్డాడు. ఎందుకు? వాడికి తేడా అనిపించదు. పాపము పరిశుద్ధతకు మధ్య తేడా అనిపించదు, ఎందుకంటే చచ్చిపోయాడు. దేవుని ఆత్మకు మనం చోటిస్తున్నామా? ఇంకా అదే శరీర క్రియలు, ఇంకా శరీర ఆత్మలో ఉన్నామా? ఈరోజు ఆదివారం మందిరానికి రాలేని స్థితి, ఆదివారం పెందల కాడే లేచి మందిరానికి పరిగెత్తలేని స్థితి. దేవునికి లోపడ్డం అంటే ఏంటి అంటే దేవునికి భయపడడం, దేవుని ఆధీనంలో ఉండడం. అంటే నా దేవుడు మందిరానికి వస్తున్నాడు కాబట్టి నేను పెందలాడనే మందిరంలో ఉండాలి.